హాయ్! అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక వెరీ స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేమీ కాదు, ములక్కాడ చికెన్ కర్రీ. ఈ కర్రీ టేస్ట్ గురించి చెప్పాలంటే ఇట్స్ జస్ట్ అమేజింగ్ ఫ్లేవర్‌ఫుల్ అండ్ హెల్తీ టూ రెసిపీ అని చెప్పొచ్చండి. మనం రెగ్యులర్‌గా ములక్కాడని ఎలా యూజ్ చేస్తూ ఉంటాం, పప్పులోకి, సాంబార్‌లోకి ఇలా యూజ్ చేస్తూ ఉంటాం కదా! బట్ ట్రస్ట్ మీ అండి, వన్స్ ఇఫ్ యూ ట్రై ఇట్ విత్ చికెన్, ఈ కాంబినేషన్‌ని ఎప్పటికీ మర్చిపోరు. అండ్ ఈ కర్రీలో మనం మసాలాలు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఫ్రెష్‌గా యూజ్ చేస్తామండి. సో, వాటిలి అరోమా గానీ, ఆ డ్రమ్ స్టిక్ యొక్క ఫ్లేవర్ గానీ, చికెన్ యొక్క జ్యూసీ టేస్ట్ గానీ అన్నీ కలిపి అదరగొట్టేస్తాయంటే నమ్మండి. అంతే కాకుండా మనం ఈ కర్రీని వేడి వేడి రైస్‌లోకి గానీ, రోటీ, చపాతీ, ఈవెన్ విత్ బిర్యానీ రైస్‌లోకైనా సరే వేసుకొని తినొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ మనం స్టార్ట్ చేసేద్దామా మరి? ఫస్ట్ మసాలా ప్రిపరేషన్ కోసం ఇలా ప్యాన్ పెట్టుకోండి స్టవ్ మీద. ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, 1 ½ స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క చిన్న ముక్కలు 2 ఆర్ 3, లవంగాలు 6 ఆర్ 7, యాలకులు ఒక 3, అలాగే 5 ఆర్ 6 చిన్నవి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్‌గా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం అన్నప్పుడు 1 స్పూన్ గసగసాలు వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ మసాలాలన్నీ చల్లారిపోయాక ఇందులో వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. జనరల్‌గా నాన్ వెజ్ కర్రీస్‌కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా! సో, నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం నీట్‌గా వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంటుంది గదా! దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని మగ్గించాలి. తర్వాత మీకు ఎంత స్పైసీగా కావాలో కర్రీ చూసుకొని దానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. నాకు కొంచెం స్పైసీగానే కావాలి కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో, కారం కూడా యాడ్ చేసేసుకొని మరొక్కసారి మిక్స్ చేసుకొని వాటర్ వేసేసి మూత పెట్టేసేయాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ములక్కాడలను వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకొని మరలా మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత నేను టొమాటోస్‌ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. మీకు టొమాటోస్ ఇష్టం లేదంటే దాన్ని కంప్లీట్‌గా అవాయిడ్ చేసేయచ్చు, పర్వాలేదు. లేదు వేస్తామనంటే ఇప్పుడైనా ఎయచ్చు. లేదంటే ఫస్ట్ మనం ఆనియన్స్‌ని ఆయిల్‌లో ఫ్రై చేసాం కదా! అప్పుడు అందులో పీసెస్‌లా కట్ చేసుకొని వేసేసుకొని వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. సో, నేను టొమాటోస్‌ని ఇప్పుడు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. నెక్స్ట్ మరలా ఒక 5-6 మినిట్స్‌కి మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసి మనం మసాలా పేస్ట్‌ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోమన్నాను కదా! సో, ఆ పేస్ట్‌నంతా కూడా ఇందులో వేసేసి మళ్ళొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మసాలాని ఎప్పుడైనా సరే ఇలా లైట్‌గా ఫ్రై చేసుకొని, వాటర్ వేసి యాడ్ చేసుకొని, గ్రైండ్ చేసుకున్నవి చాలా టేస్ట్‌గా ఉంటాయండి. మన కర్రీకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా బావుంటుంది. బయటవి కన్నా సరే లేదా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటాం పౌడర్‌లు, అవి అంత టేస్ట్ వచ్చినట్లు నాకైతే అనిపించవు. సో, వీలైనంత మటికి ఎప్పటికప్పుడు ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నేను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేయండి, లేదంటే లేదు. నెక్స్ట్ ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోవచ్చిందండి. ఐ మీన్ డ్రమ్ స్టిక్స్ కుక్ అయిపోయాయి. చికెన్ కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. సో, నేను గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సో, ఈలోపు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఒక చెక్క నిమ్మరసాన్ని ఇలా డైరెక్ట్‌గా ఇందులోనే పిండేస్తున్నానండి. కర్రీ పుల్ల పుల్లగా బావుంటుందనమాట, ఒక చెక్క నిమ్మరసం గనుక యాడ్ చేసుకున్నట్లయితే. సో, చూడండి, ఇలా కొత్తిమీర వేసేసి నేను ఒక చెక్క నిమ్మరసాన్ని పిండేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో, ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ డెలిషియస్ ములక్కాడ చికెన్ కర్రీ అండి. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
యాక్చువల్లీ కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ షేరింగ్ ఈజ్ హ్యాపీనెస్. సో, తప్పకుండా ఈ రెసిపీని మీ లవ్డ్ వన్స్‌తో షేర్ జేసుకోండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.